ఆ రోజు మొట్టమొదటి మీటింగ్కి 70 మంది వచ్చారు. 20 మంది ఆడవాళ్ళు వచ్చారు, 50 మంది మగవాళ్ళు వచ్చారు. ఆ రేషియో మాత్రం అప్పటికి ఇప్పటికి ఇంకా పెద్దగా మార్పు అలాగే ఉంది. 200 మంది మగవాళ్ళు వస్తే 70 మంది ఆడవాళ్ళు వస్తున్నారు. అంటే ఇంకా సోషల్ స్టిగ్మా చాలా వరకు పోలేదు. ఒకటి, రెండోది ఆడవాళ్ళకి ధైర్యం సరిపోదు. ఎందుకంటే ధైర్యం చేసి మనం ఈ స్టెప్ తీసుకుంటే వచ్చేవాడు ఎలాంటి వాడు వస్తాడో తెలియదు. వాడు కూడా సరైన వాడు కాకపోతే ఎంతమందిని మారుస్తాం. వాడు కూడా ఇలాగే ఉంటే మళ్ళీ కొత్త సమస్య కదా. ఇప్పుడైతే సింగిల్గా నా పాటలు నేను పడుతున్నాను, వాడితో కలిసి ఉండలేను, విడిపోలేను. ఈ సమస్యలని ధైర్యం సరిపోవట్లా చాలామందికి. అంటే ఒక రిస్క్ చేయదలుచుకోలేదు. అంచేత ఆడవాళ్ళు ఇంకా పెరగాల్సి ఉంది, ఇంకా రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నూతులోనో గోతులోనో దూకాలి కంపల్సరీ. అంటే ఉన్నంతలో ఏది దెబ్బలు తగలకుండా ఉంటుందో చూసుకుని దూకుతాం, అంతే కదా. నువ్వు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఉన్నంతలో తక్కువగా ఉన్న సెలెక్ట్ చేసుకుంటావు, దూకడం తప్పదంటే. అలా కాకుండా ఏదో ఒకటి ధైర్యం చేయాలి, తప్పదు. ధైర్యం చేసినా మన బతుకు ఇలాగే ఉంది అంటే మన కర్మ అనుభవించాల్సిందే. ఇప్పుడైనా బాధపడుతున్నారు కదా సింగిల్గా, అంచేత ఏదో ఒక ధైర్యం చేయండి అని చెప్తాను నేను.